హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ కట్టె పొంగల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కట్టె పొంగలి అనేది పర్ఫెక్ట్గా మనకు టెంపుల్ స్టైల్లో వస్తుంది. ముందుగా దీనికోసం మనము 1 కప్పు రైస్ని తీసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు దాకా పెసరపప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా 2 సార్లు నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏ కప్పుతోనైతే మనము బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ని వేసుకొని ఇలా బాగా మరిగించిన వాటర్లో ఈ పప్పుని బియ్యాన్ని వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించుతున్నట్టు ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఆలుగడ్డ స్మాషర్తో కానీ లేదా ఇలా గ్లాస్తో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మ్యాష్ చేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని, దీనికి నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ జీలకర్ర. ఈ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 15 వరకు జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మొత్తం ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది మొత్తము రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ. ఈ కట్టె పొంగలిని మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.